శ్రీమతే నమః. నన్ను చాలా మంది ఇంట్లోకి రానప్పుడు మనం ఏం నియమాలు పాటించాలి అడుగుతున్నారు. చాలా వీడియోస్ చేశాను, కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఎక్కువ మంది ఏవైతే ప్రశ్నలు అడిగారో వాటికి నేను సమాధానం చెప్తున్నాను. ఇదివరకు ఇంట్లోకి రానప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు ఇంట్లో ఎందుకు కలుపుకోకూడదు, ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ తో నేను వీడియో చేశాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్తే కనపడతాయి. మనం ఏదైనా గుడికి వెళ్ళినా, వ్రతం చేసుకున్నా, పూజ చేసుకున్నా మనకి తెలియకుండానే డేట్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. మనకి తెలియకుండా వచ్చేసిందని అనుకోండి, మనకు అనుమానం వస్తుంది ఒక్కొక్కసారి. అలా అనుమానం వచ్చినప్పుడు వెంటనే బయటికి వచ్చేసేయండి. లేదు అంటే అసలు మనకు అనుమానం ఉన్న రోజుల్లో మీరు గుడికి వెళ్ళడం కానీ, లేదు అంటే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళడం కానీ చేయకండి. అసలు మామూలుగా ఏం చెప్తారు అంటే మన పెద్దవాళ్ళు, మనం ఎప్పుడైతే మనకి రజోదర్శనం అయిందని చూస్తామో అప్పటి నుంచి లెక్క వేసుకోవాలి అని చెప్తారు. అలా అని మనం గుళ్ళో ఉన్నప్పుడు మనకు అనుమానం వచ్చినా సరే అక్కడ ఉండిపోయామో అని అనుకోండి, అది తప్పు. మనకు అర్థమైపోతే మనం బయటకు వచ్చేస్తే ఎటువంటి దోషం ఉండదు, మనకి తెలియదు కాబట్టి మనకి తెలియకుండా జరిగిన దానికి మనం భయపడక్కర్లేదు, దానికి దోషం ఉండదు. అలానే ఎలా లెక్క వేసుకోవాలి అని అడుగుతున్నారు. సపోజ్ ఈ రోజు సాయంత్రం 5ంటికి వచ్చింది అనుకోండి డేటు, లేదు అంటే రాత్రి 12ంటికి వచ్చింది అనుకోండి డేటు, ఒక రోజు గడిచిపోయినట్టే. ఆ తర్వాత రోజు 2 రోజులు అయిపోతాయి. అంటే మనకి సాయంత్రం వచ్చినా రాత్రి 12 లోపు మీకు ఎప్పుడు వచ్చినా గానీ అది ముందు రోజుకే లెక్క అయిపోతూ ఉంటుంది. శీతాకాలము, వేసవి కాలము ఆ సమయంలో ఏమవుతుందంటే 1 గంట వరకు లెక్క తీసుకోవచ్చు అని చెప్తారనమాట. అంటే మీకు ఎప్పుడు వచ్చినా సరే 1 గంట లోపు ఎప్పుడు వచ్చినా సరే ఒక రోజుకి లెక్క వేసేసుకోవచ్చు. మిగిలిన 2 రోజులు మనం బయట కూర్చుంటే 4వ రోజు స్నానం అయిపోతుంది. 4వ రోజు స్నానం అయిపోయిన తర్వాత పూజ చేసుకోకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు, వ్రతాలకి వాటికి వెళ్ళకూడదు. ఇంట్లో పనులు అవన్నీ చేసుకోవచ్చు. కానీ చాలా కుటుంబాల్లో ఆ 4వ రోజును కూడా వంట చేయనివ్వరు, అలాగే కూరగాయలు అవి కూడా తరగనివ్వరు అనమాట. 5వ రోజు మారుస్నానం అయిపోయిన తర్వాత పూజ చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. 4వ రోజు మారుస్నానం అయిపోయిన తర్వాత శుద్ధి అయిపోయినట్టే, అన్ని ముట్టుకోవచ్చు, కానీ వంట మాత్రం చేయరనమాట. కానీ ఇంకా స్నానం అయిపోయిన తర్వాత కూడా వంట చేయను అంటే ఇంట్లో వాళ్ళు తిడతారు కాబట్టి ఇంకా 4వ రోజున కొంతమంది చేసేస్తూ ఉన్నారు వంట. మరి మనం ఇంట్లో కలిపేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఇంట్లో కలుపుకోవడానికి ప్రయత్నించకండి. కానీ కొన్ని కుటుంబాల్లో మనం దూరంగా కూర్చోవాలి అని అనుకున్న కొంతమంది ఒప్పుకోరు. కానీ కొంతమంది పాప ఆడవాళ్ళని పక్కన కూర్చోపెట్టి వంట అది చేస్తున్నారు, మగవాళ్ళు కూడా. అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు చక్కగా. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే, సరే మీరు చెప్పినట్టు నేను వంట చేయమంటున్నారు కదా, చేస్తాను, కానీ ముందే సైంటిఫిక్ రీజన్స్ చూడండి అని చెప్పి నేను పెట్టిన వీడియో కానీ, సిను జోసెఫ్ గారి వీడియోస్ కానీ ఒకసారి చూపించండి. అలా చూపిస్తే పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నిజంగా చదువుకుని అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఒప్పుకుంటారు. కానీ కొంతమంది అసలు పని చేయడానికి బద్దకిస్తారు మగవాళ్ళలో కూడా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమో నాకు తెలియదు, నువ్వు ఇంట్లోకి వచ్చేయాలి, కలిపేయాలి అంటే ఇంకా ఆడవాళ్ళకి తప్పనిసరి పరిస్థితి కదా. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు అంటే, అన్నింటినీ ముట్టుకోకుండా లిమిట్ గా మాత్రమే ముట్టుకుని కాస్త వంట ఏదో చేసేసి 4వ రోజున స్నానం అయ్యడానికి ముందే అన్ని మనం ఏమేమి ముట్టుకున్నావో అవన్నీ తడిపేసి శుభ్రంగా గిన్నెలు అవన్నీ తోమేసి ఆ పక్కన బోర్లించేయండి. స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు మీరు వాటన్నిటి మీద పసుపు నీళ్లు చల్లుకోండి. మనం ఏదైతే ముట్టుకుంటామో బట్టలన్నీ తడిపి తీరవలసిందే, దానికి ఇంక రెండో ఆల్టర్నేట్ లేదు. మనకి తెలియకుండా ఏవైనా ముట్టుకుంటే అని మనం పసుపు నీళ్ళు అవి జల్లుతాం తప్ప, తెలిసన్ని ముట్టేసుకున్న తర్వాత పసుపు నీళ్లు జల్లుకునో, గోమూత్రం జల్లుకునో, పావమాన సూక్తం ద్వారా శుద్ధి చేసుకుంటాం అంటే కుదరదు, ఖచ్చితంగా తడపాల్సిందే. కొత్త బట్టలు అయితే తడపక్కర్లేదు, ఊలు బట్టలు అయితే తడపక్కర్లేదు. చెక్క, ప్లాస్టిక్ ఇవి ఏవి ముట్టుకున్నా పర్వాలేదు. స్టీల్ గిన్నెలు కూడా మనం ముట్టుకున్నాం అనుకోండి, పొడిగా ఉన్న గిన్నెలు, వాటి మీద నీళ్లు జల్లేసుకుని తీసుకోవచ్చు ఎవరైనా, దానికి కూడా అంటూ ఉండదు. కానీ ఇంట్లో ఒకే వాష్రూమ్ ఉంటుంది, మరి అలాంటప్పుడు ఏం చేయాలి? కాస్త పసుపుతో నీళ్లు కలిపేసుకుని పెట్టుకుంటే మరి ఇంట్లోకి రాని వాళ్ళు ఆ వాష్రూమ్లోకి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వెళ్ళాలని అనుకుంటే ఆ పసుపు నీళ్ళు జల్లుకుని లోపలికి వెళ్ళొచ్చు. అలానే మరి మనం బయటికి వెళ్తూ ఉంటాం, మనకి తెలియదు కదా, మరి అప్పుడేం చేయాలి? మనకి తెలియనంత వరకు దోషం ఉండదు కాబట్టి మనం అన్నింటినీ పట్టించుకోకర్లేదు. మన ఇంట్లో వరకు మనం ఏమీ కలుపుకోకుండా మనం కాస్త దూరంగా ఉండి చక్కగా ఆ 3 రోజులు గడిపేసుకుంటే హాయిగా ఉంటుంది. ఆయన లెక్క కూడా చెప్పాను కదా, మొత్తం 3 రోజులు కాదు,
1 గంట లోపు ఎప్పుడొచ్చినా సరే ఒక రోజు కిందకి లెక్క అయిపోతుందని చెప్పాను కదా. ఇంకా మహా అయితే 2 రోజులు. కానీ ఎవరెవరికో లక్కీ ఫెలోస్కి వస్తుంది తెల్లవారుజామున 5ంటికి. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా 3 రోజులు కూర్చోవలసిందే. ఇలా కాస్త నెమ్మదిగా మనం ఇంట్లో వాళ్ళని బతిమాలుకునో బామాలుకునో చేసామని అనుకోండి, మనల్ని కాస్త విడిగా కూర్చోడానికి వాళ్ళు అనుమతిస్తారు. మనకి ఆరోగ్యం బాగుండాలి కదా. అన్ని రోజులు కష్టపడి చేసి ఆ 3 రోజులు కూడా కష్టపడితే మనకే ఆరోగ్యం బాగుండదు. అందుకే మన పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అదే విషయాన్ని మన ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటే మంచిది. అర్థం చేసుకోకపోతే ఎలాగో చేసుకోవాలి కదా. కానీ ఒక ప్రయత్నం చేయండి. అలాగే ఇంట్లోకి రాకూడదు అని తెలిసిన వెంటనే ఏం చేస్తారు అంటే తలస్నానం చేసేస్తారు. అది చాలా తప్పు. అలా ఎప్పుడు చేయకూడదు. అంటే తప్పు అంటే ఏంటంటే ఏదో పొరపాటు చేసేసాము అని కాదు, హెల్త్ పరంగా అది చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. చాలా మంది ఏం చేస్తారు అంటే తెలిసింది అంటే అర్ధరాత్రి అయినా సరే స్నానం చేసేస్తారు. అందులో చన్నీళ్ళు చేస్తూ ఉంటారు. అసలు చన్నీళ్ళు అయితే అసలు చేయకూడదు. ఒకవేళ ఒంటికి స్నానం చేయాలి అని అనుకుంటే కనుక గోరువెచ్చని నీళ్లు పెట్టుకుని చేయండి తప్ప తల స్నానం మాత్రం చేయకండి. అది ఎందుకు చేయకూడదు అనేది నేను సైంటిఫిక్ రీజన్స్ తో వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. మన హెల్తే పాడైపోతుంది. మీరు ఒకసారి హోమియో వాళ్ళని కానీ అలాగే ఆయుర్వేదం డాక్టర్స్ని కానీ మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా ఈ 3 రోజులు చేయకూడదు అని. మనలో వాత పిత్త కపదోషాలు ఉంటాయి. వీటన్నింటినీ సరిగ్గా మనం చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనలో ఏ అనారోగ్యం ఉండదు, చక్కగా హెల్దీగా ఉంటాం. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. చాలా మందికి 5 రోజు అయిపోయిన తర్వాత కూడా ఇంకా కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడు అడుగుతారు మేము పూజ చేసుకోవచ్చా అని. పూజ చేసుకోవచ్చా అని అడిగాడు కంటే కూడా ఆరోగ్యం ముందు బాగు చేసుకున్న తర్వాత పూజ చేసుకుందరు కానీ 5వ రోజుకు కూడా ఇబ్బంది ఉంటే గబుక్కున ఏదైనా వ్రతం చేసుకోవాలి అని అనుకున్నా, ఏమైనా ముహూర్తాలు ఉన్నా అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే పంచగవ్య ప్రాసం చేసి వెళ్ళొచ్చు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే శాస్త్రం కూడా చెప్తుంది. అది కూడా ఎప్పటి వరకు 10వ రోజు లోపల వరకే. 10 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇబ్బంది ఉందనుకోండి, అది మళ్ళీ దోషం కింద లెక్క వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పూజా కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ అలాగే వ్రతాల్లో వాటిల్లో పాల్గొంటా ఉంటే కుదరదు. ఇంకా 10 రోజులు దాటిన తర్వాత కూడా మనకి ఇబ్బంది ఉందంటే అర్థం ఏంటి? ఆరోగ్యం బాగుండలేదని అర్థం. అప్పుడు మనం పూజ చేయాలా పూజ చేయకూడదా అని కాదు ఆలోచించవలసింది, దీన్ని ఎలా సెట్ చేసుకోవాలా అని ఆలోచించాలి. బాగా మొలకెత్తిన పెసలు ఉంటాయి, ఇంత పొడవున మొలకొచ్చేస్తుంది, ఇంకా చిన్న గింజ ఉంటుంది అనమాట. అలాంటివి గనక మీరు తింటే ఆరోగ్యాన్ని ఇవి బాగా సెట్ చేస్తా, అంటే పూర్తి మొలకొచ్చేయాలి. అలా వచ్చిన వాటిని తింటే మళ్ళీ గ్యాస్ అవి రావు. కానీ ఇంత గింజ ఉండగానే తినేసి మాకు గ్యాస్ వచ్చేసింది మొలకెత్తిన గింజలు తింటే అంటారు. కానీ పూర్తి మొలకొస్తే గ్యాస్ రాదు. ఒకసారి అది ట్రై చేసి చూడండి, దానివల్ల కూడా కొన్ని సమస్యలు మనకి తీరిపోతాయి. అలానే గుళ్ళకి వెళ్ళినప్పుడు మనం అక్కడికి మెన్సెస్ వచ్చేసింది అనుకోండి, ఏం చెయ్యాలి అని అడుగుతారు. బయటకు వచ్చేస్తారు. స్నానం అయిపోయిన తర్వాత శ్యామలా దండకం చదవండి. శ్యామల అమ్మవారు ప్రకృతికి సంబంధించి అమ్మవారు, మాతంగి అమ్మవారు కదా. మనకున్నది కూడా ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధమైన ప్రక్రియ కదా. కాబట్టి మనం ఒకవేళ గుళ్ళో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చేసింది అని అనుకుని భయపడితే ఇంటికి వచ్చిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత శ్యామలా దండకాన్ని అలా ప్రతిరోజు చదవండి. అప్పుడు మనం తెలిసి తెలియక ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అవి పోతాయి. అయినా ఋషి పంచమి అని పూజ చేస్తారు, వ్రతం. అది ఎప్పుడు అంటే మొత్తం పీరియడ్స్ అన్ని ఆగిపోయాయి అని అన్న తర్వాత అప్పుడు ఋషి పంచమి వ్రతం చేస్తారు. ఆ వ్రతం ముఖ్యంగా మనం తెలిసి తెలియక ఏవైనా ఈ రజోదోషాలు చేస్తే వాటిని పోగొట్టుకోవడం కోసం అనమాట. అది నెల నెల చేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో. నెల నెల చేసేది కాదు, ఖచ్చితంగా అన్ని పీరియడ్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా రావు అని తెలుసుకున్న తర్వాత చేస్తారు. కానీ ఉత్తరాదిలో కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి చేస్తారు. అందులోనూ కూడా చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నింటినీ పాటిస్తూ చేస్తారనమాట. మరి టైలరింగ్ చేసేవాళ్ళు అలాగే షాపులకు వెళ్తున్నప్పుడు కూడా మనకి తెలియకుండా ఆడవాళ్ళు వచ్చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏం చేయాలి? మనకి ఎవరు ఇంట్లో రాకూడదు, ఎవరు అశోచనలో ఉన్నారు, ఎవరు మైండ్లో ఉన్నారు అనేది తెలియదు కదా. తెలియనంతసేపు దోషం ఉండదు. ఇంకా మరీ అవన్నీ పెట్టేసుకుని ఇంకా మరీ ఎక్కువగా ఆలోచించేస్తే మన బుర్ర కూడా పాడైపోద్ది. కొన్నింటిని వదిలేయాలి, కానీ కొన్నింటిని పాటించాలి. మన శక్తి మేరకు మనం పాటించాము అని అనుకోండి, హాయిగా మనం కూడా సంతోషంగా ఉంటాం. ఇంకా ప్రతిదాన్ని ఎక్కువగా ఆలోచించేసాము అనుకోండి, ఇంకా మనశ్శాంతిగా బతకలేం. అందులోనూ కొత్త బట్టలకి దోషం ఉండదు అని చెప్తారు. కాబట్టి షాపుల్లో అమ్మేవన్నీ ఆల్మోస్ట్ కొత్తవే ఉంటాయి కాబట్టి దోషం ఏమి ఉండదు, ఒకవేళ వాళ్ళు ఇంట్లోకి రాకపోయినా సరే. అయినా వాళ్ళు మనకి చెప్పరు కదా మేము ఇంట్లోకి రాని సమయం అండి అని. ఒకవేళ వాళ్ళు మనకి చెప్పారనుకోండి, అప్పుడు స్నానం చేయాలి. కానీ కొత్త బట్టలను తడపక్కర్లా, కొత్త బట్టలను పక్కన పెట్టేసి మనం స్నానం చేయాలి. మనకి తెలియనంత వరకు దోషం ఉండదు, తెలిస్తే మాత్రం స్నానం చేయవలసిందే.
మళ్ళీ తెలిస్తే పెళ్ళైన వాళ్ళు గనక ఇంట్లోకి రాని వాళ్ళని ముట్టుకున్నారు అని అనుకోండి, వాళ్ళు తలస్నానమే చెయ్యాలి, అది ఖచ్చితం అనమాట. కానీ పెళ్లి కాని ఆడపిల్లలు ఒకవేళ ఇంట్లోకి రాని వాళ్ళని ముట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు తలస్నానం చెయ్యక్కర్లేదు. ఇలా ఎన్నో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మనం పాటిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. మేము పాటించలేమండి, ఇది మూర్ఖత్వం, మేము కలిపేసుకుంటాము అంటే వాళ్ళని మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మన ఋషులు మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఇవన్నీ ఏర్పరిచారు. దాన్ని మూర్ఖత్వంగా కొట్టేసి మనం అన్నింటినీ అధిగమించి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ కాలంలో 100కి దాదాపుగా ఒక 90 మందికి పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఒక 10 మందికో ఎంతమందికో చాలా తక్కువ మందికి కరెక్ట్ గా డేట్కి వచ్చేస్తుంది, కరెక్ట్ గా 5వ రోజుకి ఆగిపోతుంది. అలా ఆగిపోయిన వాళ్ళని ఒకసారి మీరు అడిగి చూడండి, వాళ్ళు కరెక్ట్ గా అన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని కరెక్ట్ గా అలా జరిగిపోతూ ఉంటాయి. ఏదైనా సరే సమస్య రానంత వరకు మనకంటా గొప్పోళ్ళు లేడు అంటాం. సమస్య వచ్చిన తర్వాత అయ్యో అనవసరంగా ఆ రోజు చేశానే అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. మన ధర్మానికి సంబంధించిన ఆవిడ సిను జోసెఫ్ ఋతు విద్య అని పుస్తకం రాశారు. అందులో ఎంతో క్లియర్ గా రాశారు. వాటినే నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వీడియోలు చేశాను. ఎవరికైనా సరే ఒకవేళ ఇంట్లోకి రాని వెంటనే మీరు తలస్నానం చేసేయండి అని ఇంట్లో ఇబ్బంది పెడుతుంటే ఆ వీడియోస్ ఒకసారి చూపించండి, అప్పుడు వాళ్ళకి పూర్తిగా అర్థం అవుతుంది. ఇంత సంపాదించేది, ఇంత కష్టపడేది దేనికి చెప్పండి? కాస్త 3 పూట్ల హాయిగా తినడానికేను నిద్రపోవడానికి కదా. ముందు ముఖ్యం అదే కదా. అంటే మనం బతుకుతున్నది ఎందుకైనా అని అడుగుతారేమో. ఈ 2 లేకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. కాస్త కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవాలి, హాయిగా రూపాయి డబ్బులు సంపాదించుకుని ఏ సమస్య లేకుండా మన పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి. ఇదే కదా సగటు మనిషి యొక్క ముందు జీవితాశయం. ఆ తర్వాత మోక్షము, తర్వాత పుణ్యము, పురుషార్థం అవన్నీ తర్వాత. కాబట్టి ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే, వన్స్ ఒకసారి మన ఆరోగ్యం పాడైపోతే మనకు వచ్చి ఎవ్వరూ సహాయం చేయరు తెలుసా. నువ్వంటే నాకు ప్రాణం అన్నవాళ్ళు కూడా ఏదో ఒక రోజు మనల్ని విసుక్కుంటారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వీలైనంత వరకు కష్టపడకండి, శ్రమ పడకండి. అనవసరంగా ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలని చెప్పి ఆరాట పడి మీరు ఎంతైతే మీరు కష్టపడుతూ ఉంటారో అంతా హెల్త్ పాడవుతుంది. ఇంట్లోకి రాని ఆడవాళ్ళు ఒకళ్ళు ఇంట్లో ఉంటే మరి గుళ్ళుకి వెళ్ళొచ్చా అని. కలిపేస్తున్నారు అని అనుకోండి, గుళ్ళకి వెళ్ళకూడదు. కలపకుండా దూరంగా కూర్చున్నారు అని అనుకోండి, అప్పుడు గుడికి వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు పూజలు కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కలిపేసుకుంటూ మిగిలిన ఆడవాళ్ళు మాత్రం గుళ్ళకి అవి మాత్రం వెళ్ళకండి. దూరంగా కూర్చుంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. మరి ఒకే గది ఉంటుంది కదా, అప్పుడు ఏం చెయ్యాలి? ఒకే గది ఉందనుకోండి, అక్కడే తిరుగుతుంటారు. మరి ఏం చేస్తాం? ఆ దేవుడి మందిరానికి కాస్త ఏదైనా ఆచ్ఛాదన వేసేసుకుంటాం. అలా వేసేసుకుని ఆ 3 రోజులు కాలక్షేపం అయిపోయిన తర్వాత ఆ ఆచ్ఛాదన తీసేస్తాం. మరి స్నానం అయిపోయిన తర్వాత 5వ రోజు ప్రతి నెల దేవుణ్ణి శుభ్రం చేసుకోవాలా? ప్రతి నెల 5వ రోజు స్నానం అయిపోయిన తర్వాత దేవుణ్ణి శుభ్రం చేసుకోవాలని ఏం ఉండదు. మీకు ఎప్పుడు ఆ దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకోండి, కాస్త శుక్ర మంగళవారాలు అలా కాకుండా. అలానే ప్రతిరోజు ఎలాగో తుడుచుకుంటాం కదా మందిరాన్ని, ప్రతిరోజు తుడుచుకుంటాం కాబట్టి ప్రతిసారి ప్రతి పూట మనం అన్ని శుభ్రం చేయాలని ఏం లేదు. 15 రోజులకోసారో 10 రోజులకోసారో మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.